సింధూర చంటితో బయటికి వెళ్ళడానికి చాలా సంతోషంగా రెడీ అవుతూ ఉంటుంది. ఇంతలో తను పువ్వులు పెట్టుకుంటూ ఉంటే జాకెట్ హుక్స్ అయితే ఊడిపోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న సింధూర అయితే ఏంటి ఇలా జరిగింది అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. అయ్యో! ఇప్పుడు ఈ హుక్స్ ఎలా పెట్టుకోవాలి అని చెప్పేసైతే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంత వెర్రిదానివి ఏంటి? హుక్స్ కూడా సరిగ్గా పెట్టుకోవడం రాదా అని చెప్పేసైతే ఆ జాకెట్ హుక్స్ అందించుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి చంటి వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న సింధూర మాత్రం ఏమండి ఒక్కసారి ఇలా రండి అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి ఏంటమ్మాయి గారు ఇప్పుడు చెప్పండి అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర మాత్రం నా జాకెట్ హుక్స్ ఊడిపోయింది కాస్త పెట్టండి అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి నేనా అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర మాత్రం మిమ్మల్నే పెట్టమంటున్నాను ఏంటి దీనికి కూడా పక్కింటి వాళ్ళని పిలవమంటారా ఏంటా అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా సింధూరాన్ని చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర మాత్రం మీకే చెప్తుంది నా జాకెట్ హుక్స్ ఊడిపోయింది పెట్టమని అంటున్నాను కదా ఇంకా ఏంటి ఎలా ఉన్నారు పెట్టండి అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి అయితే ఏంటమ్మాయి గారు ఇంత పెద్ద ఇరకాటంలో పడేశారు అని చెప్పేసైతే అనుకుంటూ అలా సింధూర దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర మాత్రం లెండి త్వరగా పెట్టండి అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి మాత్రం సరే అమ్మాయి గారు అని చెప్పేసైతే అనుకుంటూ సింధూర దగ్గరికి వెళ్తూ ఆ జాకెట్ హుక్స్‌ని అయితే పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర మాత్రం ఏంటి పెట్టండి మిమ్మల్నే కదా పెట్టమంటున్నాను అని చెప్పేసైతే గొడవాడుతూ ఉంటుంది.